ఇవాల్టి కథ ముగ్గురు కూతుర్లు. ఒక ఊరిలో రాజయ్య అనే రైతు నివసించేవాడు. అతనికి ముగ్గురు కూతుర్లు, రమ్య, భవ్య, లావణ్య. ఆయన పెద్దయ్యాక తన పొలం ముగ్గురులో ఎవరికి ఇవ్వాలో నిర్ణయించలేకపోయారు. ఒకరోజు ఆయన ముగ్గురిని పిలిచి ఇలా అన్నారు: మీరు ఒక్కొక్కరిగా నాకు ఒక్కొక్క గింజ ఇవ్వండి. ఏ గింజ నాకు ఎక్కువ విలువ చూపుతుందో ఆ కూతురికి నేను పంట పొలాన్ని ఇస్తాను అని అన్నారు. మొదటి కూతురు రమ్య బంగారు గింజ ఇచ్చింది. రెండవ కూతురు భవ్య వజ్రపు గింజ ఇచ్చింది. మూడవ కూతురు లావణ్య ఒక సాధారణమైన గోధుమ గింజ ఇచ్చింది. రాజయ్య ఆశ్చర్యపోయాడు. ఇది ఎందుకమ్మా అని అడిగాడు. లావణ్య నవ్వుతూ ఇలా చెప్పింది: ఈ గింజని నేలలో వేస్తే మొలకొస్తుంది, కొత్త మొక్క అవుతుంది. ఆ మొక్కతో మనకి ఆహారాన్ని ఇస్తుంది. మనకు బతకడానికి కావాల్సింది ఇదే కదా నాన్న, అందుకే ఇది బంగారానికంటే గొప్పది. రాజయ్య ఆనందపడ్డాడు. ఆ పొలాన్ని లావణ్యకి ఇచ్చేశాడు. మిగతా ఇద్దరు కూతుర్లకు కూడా తను సంపాదించిన మొత్తంలో వాటా ఇచ్చాడు. కథలో నీతి: నిజమైన విలువ అనేది దాని రూపంలో కాదు, దాని ఉపయోగంలో ఉంటుంది.